హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం కాకతీయ యూనివర్సిటీ అలాగే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోస్లోని వన్ యాక్ట్ ప్లే ది రైడర్స్ టు ది సీ, ఈ లెసన్ యొక్క సమ్మరీని మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రైడర్స్ టు ది సీ అనే ఇది ఒకటి వన్ యాక్ట్ ప్లే, ఒక నాటకం అన్నమాట. సో ఇందులో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, ఇది ఒక స్టోరీ. సో ఫస్ట్ మనం స్టోరీలోకి వెళ్లే ముందు దీని ఆథర్ ఆర్ రైటర్ గురించి చూస్తే జేమ్స్ సింజ్. ఓకే, ఈయన వచ్చేసి రైటర్. ఫస్ట్ తన గురించి ఒకసారి చూద్దాం. ఇఫ్ యు సీ అబౌట్ ది రైటర్, సో ఇది వచ్చేసి అబౌట్ ది రైటర్, స్క్రీన్ షాట్ తీసుకోండి. జేమ్స్ సింజ్ 1871 వచ్చేసి బర్త్ ఇయర్ అండ్ 1909 వచ్చేసి చనిపోయినటువంటి ఇయర్. వాస్ ఏ ఫేమస్ ఐరిష్ ప్లే రైట్ అండ్ పోయెట్. సో ఈ మన రైటర్ సింజ్ వచ్చేసి ఈయన ఐరిష్ కి సంబంధించినటువంటి నాటక రచయిత అలాగే కవి కూడా. హీ వాజ్ బోర్న్ ఇన్ డబ్లిన్ అండ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఐరిష్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. సో ఆయన డబ్లిన్ లో పుట్టారు, ఐర్లాండ్ లో. సో అందుకే ఆయన ఐరిష్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. హిస్ రైటింగ్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ హ్యూమన్ సఫరింగ్. సో హ్యూమన్ సఫరింగ్, సో సామాన్య ప్రజలు వాళ్ళ జీవిత పోరాటాలు ఇలాంటివన్నీ చూసి ఆయన బాగా స్పందించేవారు అనమాట. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు కూడా. వాటికి రియాక్ట్ అవుతూనే ఆయన రైటింగ్స్ ఉండేవి. ది పవర్ ఆఫ్ నేచర్ అండ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ కామన్ పీపుల్, ఇవి వచ్చేసి ఆయన ఎక్కువగా రైటింగ్స్ కి యూజ్ చేసుకునే టాపిక్స్ అనమాట. హీ యూస్ టు సింపుల్ యట్ పోయిటిక్ లాంగ్వేజ్ ఇన్ హిస్ వర్క్. సో ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే పోయటిక్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుందంటే భావోద్వేగాలు అంటారు. సో అలాంటివి యూజ్ చేసేవాడు. హిస్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి రైడర్స్ టు ది సీ, అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకునేది ద ప్లే బాయ్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్ అండ్ ది వెల్ ఆఫ్ ది సెయింట్స్, ఇవి వచ్చేసి ఫేమస్ ప్లేస్. Though he died at the young age, Synge made a great contributions to English and Irish literature. ఆయన చిన్న ఏజ్ లోనే చనిపోయారు. కాకపోతే ఆయన రాసినటువంటి రైటింగ్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ ఐరిష్ లిటరేచర్ లో మంచి గుర్తింపునిచ్చాయి. హిస్ వర్క్స్ వర్ స్టిల్ వైడ్లీ స్టడీడ్ ఫర్ ద రియలిస్టిక్ అండ్ ఎమోషనల్ థీమ్స్. సో ఆయన రాసే రచనల్లో ఉండేటువంటి రియలిస్టిక్ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి అండ్ ఎమోషనల్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి ఆ పోయమ్స్ కానీ ప్లేస్ కానీ ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము, చదువుతూ ఉన్నాము. అందుకే ఇప్పుడు కూడా ఈ లెసన్ ని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇది వచ్చేసి ఆథర్ గురించి. నెక్స్ట్ ఇఫ్ ఇస్ థీమ్, the central theme of Riders to the Sea by James Synge is an inevitability of fate and the power of nature over human life. So అంటే ఇక్కడ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ఫేట్ అంటే విధిని ఎవరు తప్పించలేరు అనేసి, అంటే మన విధిని మన తలరాతని ఎవరు మార్చలేరు. అండ్ ద పవర్ ఆఫ్ నేచర్ ఓవర్ హ్యూమన్ లైఫ్. సో ప్రకృతి శక్తి ఎంతగా ఉంటుంది మనిషితో పోలిస్తే, ది పవర్ ఆఫ్ నేచర్ అనేది ఎంతగా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూడొచ్చు. The play shows how people cannot escape their destiny no matter how hard they try. సో ఎంత కష్టపడ్డా కూడా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ డెస్టినీని తప్పించుకోలేరు అని చెప్తున్నారు. అనదర్ ఇంపార్టెంట్ థీమ్ ఈస్ హ్యూమన్ సఫరింగ్ అండ్ ఎండ్యూరెన్స్. సో ఇంకొకటి ఏంటి అంటే హ్యూమన్ సఫరింగ్, మనుషులు యొక్క సఫర్ అవ్వడం, దాని గురించి ఎక్కువగా ఉంటుంది ఇందులో. మౌర్య వచ్చేసి ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అనమాట. షీ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మదర్ హూ సైలెంట్లీ బియర్స్ రిపీటెడ్ లాస్. సో ఈ స్టోరీలో ఉన్నటువంటి మౌర్య అనే క్యారెక్టర్, తను ఒక మదర్, తను చాలా లాస్ అవుతుంది, అన్ని పోగొట్టుకుంటుంది. సో తనని ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. ఇన్ ద ఎండ్ షీ యాక్సెప్ట్స్ హర్ ఫేట్. లాస్ట్ కి ఆమె తన విధిరాతని యాక్సెప్ట్ చేస్తుంది. షోయింగ్ దట్ యాక్సెప్టెన్స్ బ్రింగ్ పీస్. సో ఇక విధిని యాక్సెప్ట్ చేస్తేనే నాకు ప్రశాంతత, శాంతి ఉంటుంది అని ఆమె అంగీకరిస్తుంది అన్నట్లు. Thus the play highlights that life is full of sorrow and humans are powerless before fate and nature. సో తలరాత ముందు, ఈ ప్రకృతి ముందు మనుషులు చాలా బలహీనులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇక సమ్మరీ స్టోరీ చూస్తే, Riders to the Sea is a tragic one-act play set in Aran Islands of Ireland. సో ఈ స్టోరీ వచ్చేసి అరాన్ ఐలాండ్స్ అనే ఐలాండ్స్ ఐర్లాండ్ లో ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి ఒక వన్ యాక్ట్ ట్రాజిక్
ప్లే అన్నమాట. అంటే ఇది ఒక నాటకం, విషాద నాటకం అన్నమాట. It portrays the hard life of islanders whose survival depends on the sea, which is both a source of livelihood and the cause of death. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఐలాండ్ లో ఉన్నటువంటి పీపుల్ ఉంటారు కదా, ఆ ఐలాండర్స్ వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఆ సముద్రం మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. ఒకటి వాళ్ళ జీవన ఆధారానికి, ఇంకొకటి వాళ్ళ మరణం కూడా ఆ సముద్రం వల్లే జరుగుతుందంట. దేని మీద అయితే ఏదైతే వాళ్ళకు ఉపాధినిస్తుందో, తిండి పెడుతుందో అదే వాళ్ళ ప్రాణాలని తీసేదిగా మారిందంట. ద ప్లే సెంటర్స్ ఆన్ మౌర్య, an old woman who has already lost her husband and 5 sons to the sea. సో ఈ స్టోరీలో ఒక ఉమెన్ మౌర్య అని ఉంటుంది. తను ఆల్రెడీ తన హస్బెండ్ ని 5 కొడుకులని ఆ సముద్రానికి కోల్పోయింది. సముద్రం వల్ల వాళ్ళు చనిపోయారు అన్నమాట. The story unfolds as her family faces yet another possible loss. సో ఈ స్టోరీలో ఆమె పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నమాట. ఇంకా ఎలాంటి లాస్ అనేది నాకు లేదు, అంతా అయిపోయింది అనే విషయాన్ని ఆమె చెప్తుంది. అది ఎందుకు అయిపోయింది అనేది మనం స్టోరీ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్లే, ఓకే, అంతే, ఇది జస్ట్ మనం ఇంట్రొడక్షన్ లాగా చెప్పుకున్నాం స్టోరీకి. ప్లే స్టార్ట్ అయిన వెంటనే ఏం జరుగుతుందంటే, మౌర్యాకి 2 డాటర్స్ ఉన్నారు. యాక్చువల్ గా మౌర్యాకి హస్బెండ్, 2 డాటర్స్ అండ్ 6 సన్స్ ఉంటారన్నమాట. 6 సన్స్ లో 5 సన్స్ అండ్ హస్బెండ్ చనిపోయారు. సో మిగిలింది ఎవరు? ఒక్క సన్ ఉంటాడు, 2 డాటర్స్ ఉంటారు, అంతే. ఓకే, సో అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పటికీ ఒక సన్ ఇంకా 2 డాటర్స్ మాత్రమే ఉంటారు. సో మౌర్య డాటర్స్ ఎవరు అంటే క్యాథ్లిన్ అండ్ నూరా, వీళ్ళిద్దరు డాటర్స్ అన్నమాట. దే రిసీవ్ ఏ బండిల్ ఆఫ్ క్లాత్స్ ఫ్రమ్ ఏ ప్రీస్ట్. సో వాళ్ళు ఊర్లో ఉన్న ఒక ప్రీస్ట్ వచ్చేసి ఆయన ఒక మూట ఇస్తాడనమాట, బట్టల మూటనే ఇచ్చి వెళ్తాడు ఈ అక్క చెల్లెలిద్దరికి. దీస్ క్లాత్స్ ఆర్ బిలీవ్ టు బిలాంగ్ టు దే మిస్సింగ్ బ్రదర్ మైకెల్. యాక్చువల్ గా వాళ్ళ సోదరుడు, అంటే 5 ఒక్కొక్కరు అలా చనిపోయారు కదా, ఆ 5వ వ్యక్తి ఎవరైతే మైకేల్ అని ఉన్నాడో అతను ఆ నీళ్ళల్లో కొట్టుకుపోవడం వల్ల, మునిగిపోవడం వల్ల అతన్ని వస్తువులు కొన్ని కొట్టుకొని వస్తాయి కదా ఒడ్డుకి, సో అలా వచ్చినవి ఇవి మీ బ్రదర్వే అని చెప్పి తెచ్చి ఇచ్చారు. However, they hesitate to show them to their mother, fearing that the confirmation of Michael's death will break her completely. సో యాక్చువల్ గా ఆయన చాలా రోజుల నుంచి రావట్లేదు. ఆయన సముద్రానికి వెళ్ళాడు వేటకి, చాలా రోజులు అవుతుంది రావట్లేదు. వాళ్ళ అమ్మ ఆల్రెడీ తను చనిపోయాడు అనేసి బాధపడుతూ ఉంది. సో అలాంటి టైంలో ఈ బట్టలు తెచ్చి ఇవ్వడం, అతని సామాన్లు తెచ్చి ఇచ్చేసరికి నిజంగానే నా కొడుకు చనిపోయాడని కన్ఫర్మ్ అయితే ఎక్కడ వాళ్ళ మదర్ బాధపడుతుందా అని చెప్పి ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా భయపడుతుంటారు. అయ్యో వాళ్ళ మమ్మీకి చూపిస్తే ఎక్కడ బాధపడుతుందో, ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తుందేమో అని వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మౌర్య ఇస్ ఆల్రెడీ డీప్లీ డిస్ట్రెస్డ్ బికాస్ హర్ లాస్ట్ సర్వైవింగ్ సన్ బాట్లే ప్లాన్స్ టు గో టు ద సీ డిస్పైట్ ది డేంజరస్ వెదర్. ఇంకోవైపు మౌర్యకి మిగిలిన లాస్ట్ కొడుకు, ఆయన పేరు వచ్చేసి బాట్లే. సో ఆయన కూడా ఆ సముద్రం మీద నుంచి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడంట. యాక్చువల్ గా వెదర్ చాలా డేంజర్ గా ఉంది, ఆల్రెడీ మైకేల్ చనిపోయాడు, మిగిలిన కొడుకులు చనిపోయారు, హస్బెండ్ చనిపోయాడు. సో మొత్తం 5 కొడుకులు, భర్త చనిపోయారు. మిగిలిన ఈ ఒక్క కొడుకు కూడా మాట వినట్లేదు, వెదర్ బాలేదు, వెళ్ళొద్దు అన్నా కూడా వినకుండా ఆయన సముద్రం దాటి వెళ్ళాలి అనేసి ఆ ట్రిప్ ప్లాన్ చేశాడు. మౌర్య స్ట్రాంగ్లీ అపోజెస్ బాట్లేస్ జర్నీ as she has a deep fear that the sea will claim to him. సో ఆమె చాలా అపోజ్ చేస్తుంది అనమాట, వద్దు నువ్వు అస్సలు వెళ్ళొద్దు, నాకు బాగా భయం వేస్తుంది, వెదర్ బాగాలేదు, ఆల్రెడీ నేను అందరినీ కోల్పోయాను, నిన్ను కూడా పోగొట్టుకోలేను అని చెప్తుంది. బాట్లే is determined to go as he needs to sell horses at the mainland fair. He believed it is necessary for their survival. సో యాక్చువల్ గా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే, సముద్రం దాటి ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ మేర్లాండ్ ఫేర్ లో తన గుర్రాలని అమ్మడానికి వెళ్తున్నాడు. ఆ గుర్రాలను అమ్మితే వచ్చే డబ్బులతోని వాళ్ళు బ్రతుకుతారన్నమాట. సో అందుకే ఆయన ఎలా అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాడు. డిస్పైట్ హర్ వరీస్ మౌర్య కెనాట్ స్టాప్ హిమ్. సో ఎంత చెప్పినా కూడా ఆయన ఆమె మాట వినలేదు, ఆగలేదు. బిఫోర్ లీవింగ్ బాట్లే టేక్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ హర్ హిస్ సిస్టర్స్. సో వెళ్లే ముందు వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళమ్మ కోపంగా ఉంది కదా, సో వాళ్ళమ్మ ఏం మాట్లాడలేదు కాబట్టి చెల్లెల్లో ఇద్దరికి చెప్పేశాడు. బట్ మౌర్య ఓవర్వెల్మ్డ్ విత్ గ్రీఫ్ అండ్ ఫియర్ ఫర్గెట్స్ టు గివ్ హిమ్ హర్ బ్లెస్సింగ్. సో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కోపంగా ఉంది కాబట్టి అమ్మ బ్లెస్సింగ్స్ ఏమీ ఇవ్వలేదు, సిస్టర్స్ మాత్రమే బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు, జాగ్రత్తగా వెళ్ళిరా అని.
Later, Maurya follows Bartlett to give him food and her blessing, but she returns to a state of shock. So, తర్వాత ఏం చేస్తుందంట, అయ్యో నా కొడుక్కి నేను తినడానికి ఫుడ్ పెట్టలేదు, నా ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు, ఏమవుతుందో ఏంటో అని భయపడి వెంటనే పరిగెడుతుందన్నమాట. షీ డిస్క్రైబ్స్ ఎ విషన్ షీ హ్యాడ్ at the spring well. She saw Bartlett riding his horse, followed by the ghost of Michael riding a grey pony. This vision suggests that Bartlett is doomed to die just like his brother. So actually గా ఆమె బాట్లేని ఆపడానికి అలాగే ఆశీర్వదించడానికి ఫుడ్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఆమె కళ్ళకి ఏం కనిపించిందంట అంటే, బాట్లే ఏమో గుర్రాన్ని నడుపుతూ ఉన్నాడు, అదే టైంలో బాట్లే వెనకాల మైకేల్ అంటే చనిపోయిన తన ఇంకో కొడుకు ఉన్నాడు కదా, బాట్లే కంటే ముందున్న కొడుకు, అతని ఆత్మ తన వెనకాలే కూర్చొని ఆ హార్స్ మీదనే కూర్చొని వెళ్తుందంట. సో ఆ విజన్ వల్ల ఆమె క్లియర్ గా ఏమర్థమైందంటే, బాట్లే కూడా చనిపోబోతున్నాడు, సో ఇంకా నా కొడుకు ఇతను కూడా తిరిగి రాడు అని అర్థమై ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంది. సూన్ ఆఫ్టర్ the villagers bring Bartlett's body into the house. He has been knocked into the sea by a horse and drowned. So, తర్వాత ఏముంది, ఆమె బాధపడ్డట్టే జరుగుతుంది. తర్వాత వెంటనే ఆమె నా బాడీని తీసుకొస్తారు. ఆ బాడీ ఎందుకు అసలు ఏమైంది అని అంటే, ఆయన హార్స్ మీద వెళ్తున్నాడు కదా, ఆ హార్స్ ని అమ్మడానికి హార్స్ మీద వెళ్తున్నాడు కదా, సో వెళ్తున్నప్పుడు అందులోనే మునిగిపోయాడంట. దిస్ కన్ఫర్మ్స్ మౌర్యాస్ వర్స్ట్ ఫియర్. సో ఆమె భయపడిందే నిజమైంది. విత్ బార్లేస్ డెత్ మౌర్య హ్యాస్ లాస్ట్ ఆల్ ది మెన్ ఇన్ హర్ ఫ్యామిలీ టు ద సీ. సో ఈ విధంగా బాట్లే చావుతో మౌర్య తన కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరినీ పోగొట్టుకుంది. ద ట్రాజడీ ఇస్ కంప్లీట్ అండ్ ది ఫ్యామిలీ ఇస్ లెఫ్ట్ విత్ ఓన్లీ ద ఉమెన్. ఫైనల్ గా ఆ కుటుంబం అంతా ఆడవాళ్ళతోనే మిగిలిపోయింది. In the final moments of the play, Maurya moves from intense grief to a kind of calm acceptance. ఇక ఫైనల్ గా తను తన బాధనంతా దిగమిందుకొని ఏం చేస్తుంది అంటే, ఇక నిజాన్ని అంగీకరించాలి అని సైలెంట్ గా కామ్ గా ఉంటుంది. షీ అక్నాలజెస్ దట్ ద సీ కెన్ నో లాంగర్ హార్మ్ హర్ యాజ్ ఇట్ హెస్ ఆల్రెడీ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హర్. ఇక ఈ సముద్రం నన్ను ఏమీ చేయలేదు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయింది, ఇక నా దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ఎవరూ లేరు, ఇక నిన్నది నన్ను ఎప్పటికీ బాధ పెట్టడానికి లేదు. షీ ఎక్స్ప్రెసెస్ ఎ సెన్స్ ఆఫ్ రెసిగ్నేషన్ సేయింగ్ దట్ నో వన్ క్యాన్ లివ్ ఫర్ ఎవర్ అండ్ దట్ షీ విల్ నౌ హ్యావ్ పీస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫర్దర్ లాస్. ఇక ఆమె ఏమంటుందంటే, జీవితాంతం ఎవరు బ్రతకరు, సో ఇక నేను ప్రశాంతంగా మనశ్శాంతితోనే ఉంటాను, ఎందుకంటే ఇక నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అనేసి ఆమె అక్కడితో ఆ కథ అనేది కంప్లీట్ అవుతుంది. కంక్లూషన్. Riders to the Sea is a deeply moving tragedy that shows the helplessness of the human against nature. సో మనిషి ఎంత నిస్సహాయులు, ఒక ప్రకృతి చేసే విలయ తాండవం ముందు మనిషి ఎంత నిస్సహాయులు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. త్రూ మౌర్య సఫరింగ్ Sinch presents the harsh realities of life where survival often comes with loss. సో ఈ విధంగా మౌర్య ఒక దుఃఖం, బాధ అది చూసిన తర్వాత ఆమె తన బాధని చూపిస్తూ మన ఆథర్ ఏమని చెప్తున్నారంటే, ఇది నిజం, నిజానికి మనకు వినడానికి చాలా బాధగా అనిపించినా కఠినంగా అనిపించినా ఇదే నిజమైన వాస్తవం. జీవితంలో ఏదైనా సరే మనం పోగొట్టుకోవాల్సిందే, మనం సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒకటి ఖచ్చితంగా లాస్ అవ్వాల్సిందే అని చెప్తున్నాడు. ద ప్లే అల్టిమేట్లీ కన్వేస్ ఎ మెసేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ షోయింగ్ దట్ పీస్ కమ్స్ వెన్ వన్ లెర్న్స్ టు యాక్సెప్ట్ ఫేట్. సో చివరిగా ఆయన చెప్పేది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే తలరాతని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది అని చెప్పి ఈ స్టోరీని ఏం చేశారు. సో ఇది వచ్చేసి రైడర్స్ టు ది సీ సమ్మరీ. ఓకే, సో దీంతో ఈ ఆన్సర్ సమ్మరీ కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.